దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మీ యోగ క్షేమాల నిమిత్తమై అనునిత్యము ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటున్నాం. నేటి దిన వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 24వ మాటను మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 118, 24వ మాట. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదం. ఇది దేవాది దేవుడు ఏర్పాటు చేసిన దినముగా మనం చూస్తున్నాం. ప్రభును స్తుతించే దినం, ప్రభును ఆనందించే దినం. ప్రభు సన్నిధిలో చేరి మనం ఉత్సాహించాలి, సంతోషించాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన దినము. ఇది ప్రభు దినము, వారములో మొదటి దినము, ఆదివారం. ఆత్మ సత్యములతో ప్రియాప్రభును ఆరాధించే దినం, పూజించే దినం, గణపరిచే దినం. కాబట్టి ఈ దినము దేవుడు ప్రత్యేకంగా మన కొరకు ఏర్పాటు చేసిన దినముగా ఉంటుండగా, మరి ప్రభు సన్నిధిలో చేరి మనము ప్రభును ఆరాధించాలి. ఆయన సన్నిధికి దూరంగా మనం ఉండకుండా తగు జాగ్రత్త మనం పడాలి. 84వ కీర్తన 10లో కూడా ఆ మాట మనం చూస్తాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక ప్రభు సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని లేఖనములో మనం చూస్తున్నాం. ఒక దినము పోగొట్టుకుంటే మరి ఆత్మీయంగా మనం ఎంతో వెనకబడిన వారంగా ఉంటాం. కాబట్టి వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరులు, మ్యాక్సిమం మనకు వీలు చేసుకొని ఆ ప్రభు సన్నిధిలో మనం గడుపుట మనకు దీవెన, ఆశీర్వాదం. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినము పోగొట్టుకుంటే ఆత్మీయంగా మనము 1000 దినములు వెనుకబాటుతనాన్ని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకున్నట ద్వారా మనకు దీవెన, ఆశీర్వాదం ఉంది అనే సంగతులు మనము చూస్తున్నాం. చూడండి, ఆ యొక్క సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం. అవును, మన ప్రియాప్రభును ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంట ద్వారా మనకి ఆశీర్వాదం ఉంది, మనకు దీవెన ఉంది, ప్రభుకు మహిమ కలుగుతుంది. కాబట్టి ఆ ప్రియాప్రభు నీ యొక్క పాపము నిమిత్తమై, నా పాపము నిమిత్తమై, మనందరి పాపముల నిమిత్తమై మనకు రావాల్సిన శిక్ష ఆరని భయంకరమైన అగ్నిగుండం, పాతాళం, మరణశిక్ష అయి ఉంటుండగా మన శిక్షను తప్పించడానికి ఆ ప్రియాప్రభువే గత 2024 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు మానవ ఆకారాన్ని ధరించుకొని మన నిమిత్తమే వచ్చి యజ్ఞ పశువ, బలి పశువ కలువరి గిరిలో తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారబోస్తున్నాడు. మన కొరకు చనిపోయిన ప్రభు 3వ దినమున మృత్యుంజయుడుగా తిరిగి లేచిన ప్రభుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఉచ్చరింప సాక్ష్యంగాని మూలుగులతో ఆత్మస్వరూపైన దేవుడు రోమా 8:26 ప్రకారంగా మన కొరకు విజ్ఞాపన చేస్తుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు క్రియేటర్గా అదిగో నిన్ను నన్ను మరి రూపించుకున్న ప్రభుగా మనం చూస్తున్నాం. అదే ప్రభు కుమారత్వాన్ని ధరించుకొని నీ కొరకు, నా కొరకు యజ్ఞ పశువుగా, బలి పశువు కలువరిగిరిలో చనిపోయిన ప్రభును మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అదిగో తిరిగి లేపబడ్డాడు. లేఖనముల ప్రకారంగా ఆయన మన పాపము నిమిత్తమై చనిపోయి లేఖనముల ప్రకారంగా తిరిగి లేపబడినాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తున్నాం. లేఖనముల ప్రకారంగా ఆయన చనిపోయినాడు, లేఖనముల ప్రకారంగా ఆయన తిరిగి లేపబడ్డాడు. అదిగో మన కొరకు విజ్ఞాపన చేస్తుంటున్నాడు. అలాంటి గొప్ప ప్రియ ప్రభుకు
ఏమి ఇచ్చినా మరో రుణములు మనం తీర్చుకోలేం. విరిగి నలిగిన మనసుతో పరిపూర్ణమైన హృదయంతో ప్రభును స్తుతించుట, గణపరచుట మనకు ఆశీర్వాదం. ప్రియ ప్రభుకు మహిమ. కాబట్టి ఈ దినాన్ని వ్యర్థంగా ఎక్కడెక్కడో సమయాన్ని గడపకుండా ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రభుచ్చే దీవెనలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో జాలి కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మీ కృప, మీ దయ, వాక్యమైన నీ బిడ్డల్లో ఆత్మకార్యాన్ని జరిగించి మహిమ పొందండి ప్రభువా. మా నిమిత్తము, మా పాపం నిమిత్తమే తండ్రి కలువరిగిరిలో మీరు చనిపోయి తిరిగి లేపబడిన మీ మరణ పునరుత్థాన దినం కొరకే స్తోత్రాలు. వాక్యమైన నీ బిడ్డలు ఎవరు కూడా ఈ దినాన్ని అనవసరంగా పోగొట్టుకోకుండా తండ్రి మీ సన్నిధిలో గడిపి మీరిచ్చే ఆత్మీయ భౌతిక దీవెనలు నీ బిడ్డలు పొందుకోవటానికి సహాయం చేయండి, కృపదించండి. ఈ దినములో చేరి మిమ్మల్ని స్తుతించుట, గణపరచుట నీ ప్రజలకు దీవెన, ఆశీర్వాదం ప్రభువా. ఈ దినము పరిశుద్ధ దినం, వ్రత దినం. ఈ దినం మరి మా ప్రభువా మేము ఆశీర్వదింపబడే దినం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వదకరం అంటున్నారు తండ్రి. ఓ నీతిమంతుడు అయిన మా ప్రభువా, మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకునుట ద్వారా మాకు దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది తండ్రి. చేతులారా నీ బిడ్డలు ఆత్మీయ భౌతిక దీవెనలు పోగొట్టుకోకుండా మీ సన్నిధిలో గడిపి మీరిచ్చే దీవెనలు పొందుకోవటానికి సహాయం చేయండి. ఈ విలువైన సమయాన్ని, ఈ ప్రత్యేకమైన సమయాన్ని నీ బిడ్డలు ఎక్కడెక్కడో గడపకుండా మీ సన్నిధిలో గడిపి మీరిచ్చే దీవెనలు పొందుకోవటానికి కృపదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొనుచుంటున్నాము.